శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. మే 12 నుంచి 18 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుందన్నమాట. ఈ రాశి వారికి తృతీయంలో రవిగ్రహ సంచారం 15వ తారీఖు వరకు జరుగుతుంది. తద్వారా వచ్చినప్పటికీ వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ధన సంబంధితమైన విషయాల్లో ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది రాశి వారికి. అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చుట్టుపక్కల ఉన్నటువంటి వారే మిమ్మల్ని ఎక్కువగా మిమ్మల్ని ప్రభావితం చేసే విధంగా ఉంటారన్నమాట. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. తృతీయంలో ఉన్నటువంటి రవి వచ్చేటప్పటికీ మంచి పరిచయాలని కలిగించగలుగుతాడు. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో 15వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ రాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి రాహు కుజుడు ఇద్దరు వచ్చేటప్పటికి ప్రమాదకరమైనటువంటి గ్రహాలు అన్నమాట. ఎప్పుడైనా ఈ రెండు గ్రహాలు ధనస్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా డబ్బు ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ పిల్లల యొక్క ఎదుగుదలలోనూ ఎక్కువగా ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. గురువు ఎప్పుడైతే చతుర్థంలో ఉంటాడో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు అన్నమాట. మానసిక చింత నుంచి కొంచెం బయటకు రాగలుగుతారు. ప్రశాంతతగా ఉండాలి అని చెప్పి నిర్ణయించుకోవడం జరుగుతుంది. చేస్తున్నటువంటి వృత్తిలో అంత ప్రశాంతత అనేది జన్మరాశిలో శనిగ్రహ సంచారం అనేది ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. పూర్వభద్ర నక్షత్రాన్ని మరి అదేవిధంగా ఈ రాశి వారికి ఈ రాశిలో ఉన్నటువంటి శతభిష నక్షత్రాన్ని కూడా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. శతభిష నక్షత్ర జాతకుల మీద కూడా ఎక్కువ ప్రభావితం అనేది ఓవరాల్గా వచ్చినప్పటికీ రాశిలో ఉన్నటువంటి వారి మీద కూడా ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది అన్నమాట. ఆరోగ్యపరంగానూ అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఉంది. జన్మరాశిలో ధనస్థానంలో ఉన్నటువంటి రాహువు, అష్టమంలో ఉన్నటువంటి కేతువు, జన్మరాశిలో ఉన్నటువంటి శని కొంచెం ప్రతిబంధకంగా మారే విధంగా ఉంది కాబట్టి జాగ్రత్త అనేది అవసరం. వారం ప్రథమంలో ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ఉద్యోగపరంగా కూడా అనుకూలంగా ఉండే విధంగా ఉంది. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కొద్ది కష్టపడి చేస్తే కానీ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరగదు. మరియు అదేవిధంగా నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో స్వజాతకాన్ని 1-2 సార్లు పరిశీలించుకున్న తర్వాతే ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. పెద్ద భారీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కుంభరాశి వారు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కానీ భారీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ అక్కడ మార్పు చేర్పులు కానీ చేసే ముందు స్వజాతకాన్ని పరిశీలించుకున్న తర్వాతే అనుకూలమైనటువంటి గ్రహస్థితి మీ యొక్క జాతకంలో ఉన్నట్లయితే ముందుకు వెళ్ళటం ఓకే అంటే సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. లేని పరిస్థితుల్లో వచ్చేటప్పటికీ కొన్ని కష్టాలు కూడా గురి చేసే విధంగా ఉందన్నమాట. సానుకూలమైనటువంటి గ్రహస్థితిగా అయితే గోచరించట్లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా రాజకీయ పరంగా కూడా మీరు అనుకున్నటువంటి ఏదైతే పొజిషన్ మీరు ఎక్స్పెక్ట్ చేశారో అటువంటి పొజిషన్ మీకు రాలేదని చెప్పి ఒక బాధని ఎక్కువగా వ్యక్తం పరిచే విధంగా ఉందన్నమాట. దానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని ఒక ఆలోచనలకు రాగలుగుతారు. మరి గృహంలో వచ్చేటప్పటికి అన్యోన్యత లోపించిందని చెప్పి మీ అంతా మీరే తెలుసుకుంటారన్నమాట. అంటే మనం చెప్పేటువంటి మాటల్లో అందరూ కట్టుబడి ఉండట్లేదు, మన ఇంట్లోనే ఏదో మార్పు చేయాలి, అందరూ కలిసి ఒకే నిర్ణయం మీద ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. మీ యొక్క నిర్ణయాన్ని మీ యొక్క జీవిత భాగస్వామికి మరి అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి సహచరులతో నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి అనుకుంటారు. ఇన్వెస్ట్మెంట్స్ స్పెక్యులేషన్స్లో అందరికి కలిసి రావు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ గురించి 1-2 సార్లు ఆలోచించుకున్న తర్వాత ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో గురుగ్రహ అనుకూలత రీత్యా వచ్చేటప్పటికి వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో వచ్చేటప్పటికి దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవాలి. మరి అదేవిధంగా జన్మరాశిలోకి వచ్చేటప్పటికి ఎప్పుడైతే శని యొక్క సంచారం ఉంటే అఘోర పాశుపతాన్ని చేసుకోవచ్చు. అఘోర పాశుపతం అనేది కొంచెం రిలీఫ్ అనేది ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. మీరు కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. అఘోర పాశుపత హోమాన్ని చేయించుకోవచ్చు. అఘోర పాశుపత హోమం అనేది ఏలినాటి శని ప్రభావంలో అత్యంత రిలీఫ్ ఇవ్వగలిగేటువంటి ఒక హోమం. మంగళవారి.com అనే వెబ్సైట్లో కూడా మీరు దాని గురించి రాయడం జరిగిందన్నమాట. మీకు అక్కడ కూడా మా పంచాంగాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.